రాజస్థాన్ లో లాంగ్ వీడియో అంతగా తీయలేకపోయాం. సో ఈ వీడియో అడ్జస్ట్ అవ్వండి. గుజరాత్ నుండి రాజస్థాన్ వెళ్లే దారిలో మనకి భయ్య అయితే పరిచయం అయ్యారు. దారిలో లిఫ్ట్ అడుగుతూ అలిసిపోయి హైవేలో నడిచేస్తున్నాం. మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వెయిట్ చేశారు. అరౌండ్ 100-150 km మాకు లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. భయ్య ఆపుతున్నాం. జగదీష్ థ్యాంక్ యూ బాయ్. పకోడా గుజరాత్ వెళ్ళి రాజస్థాన్ అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనం సోమనాథ్ వెళ్ళి అహ్మదాబాద్ వెళ్ళి రాజస్థాన్ వెళ్ళాలన్నమాట. భయ్య ఆప్కా నామ్ భయ్య? మున్నా బాయ్ మనకి లిఫ్ట్ ఇచ్చారనమాట. తెల్లవారు 3 నుంచి 5 అవుతుంది. నిద్రలు లేక, లిఫ్ట్లు దొరక్క, స్టేలు దొరక్క రోడ్డు మీద పడ్డాం. అది నీ ముఖంలోనే తెలుస్తుంది. రాజస్థాన్కి వెళ్ళడానికి రాత్రి నుండి పాటలు పడుతున్నాం. కుదరట్లే. అది అవుదమ్మా. ఉదయం 8 గంటలు. మీకు ఒక కొత్త క్యారెక్టర్ పరిచయం చేయబోతున్నాను. గెట్ రెడీ. అది తెలిస్తే ఫస్ట్ నీకే చెప్తా. ఇంతసేపు కష్టపడిందంతా ఏమీ పట్టకుండా ప్రశాంతంగా భోపాల్ బాయ్ ఇప్పించిన రోటీ తినేసి డైరెక్ట్ రాజస్థాన్కి కొడేసాం. ఎక్కడైనా గుడి ప్రసాదం దొరుకుతుందేమో అని వెతుకుతుంటే భయ్య అయితే కలిశారు. సో ట్రావెలర్స్ అది ఇది ఎందుకు ఎంత కష్టపడ్డామని సమోసా అయితే బ్రేక్ఫాస్ట్ ఇప్పించారనమాట. దాని తరువాత రాజస్థాన్లో మా బిలాంగింగ్స్ ఎక్కడ ప్లేస్ చేయాలో చూస్తున్నప్పుడు గూగుల్ మ్యాప్లో మాకు ఈ ప్లేస్ చూపించింది. మా బిలాంగింగ్స్ని అక్కడే ఉంచి సైట్ సీయింగ్ చూడడానికి వెళ్ళాం. ఆటో ఆయనకి డబ్బులు పే చేసి ఏవేవి చూపించాలో అతనికి చెప్పి పంపించారు. ఇప్పుడు మనం చూడబోయే థింగ్స్ ఏంటంటే జంతర్ మంతర్ ఒకటి, నెక్స్ట్ ఫోర్ట్ ఒకటి. అండ్ ఈ ఫోర్ట్ ఏదైతే ఉందో ఇది అస్సలు ఫౌండేషన్ లేకుండా కట్టారు. అదే దీనికి స్పెషాలిటీ అన్నమాట. సో జంతర్ మంతర్ అనేది ఏంటంటే అప్పట్లో రాజుగా టైం ని చూడడానికి ఒక మార్వలస్ ఇంజనీరింగ్ ని తన రాజ్యంలో ఉండే ఇంజనీర్స్ తో బిల్డ్ చేయించారు. అదే ఇప్పుడు మనం చూస్తున్న జంతర్ మంతర్. ఎప్పటికీ అంతే పర్ఫెక్ట్ గా, అంతే యాక్యురేట్ గా సూర్యుని యొక్క లైట్ ని యూజ్ చేసుకొని మనకి టైం అయితే ఇది చెప్తుంది. అది అరౌండ్ ఒక 10 minutes మాత్రమే వేరీ అవుద్ది. అది స్లోగా అవ్వచ్చు లేదా ఫాస్ట్ గా అవ్వచ్చు. అది సూర్యుని యొక్క రేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఎప్పటికీ అది అంతే పర్ఫెక్ట్ గా, అంతే యాక్యురేట్ గా పనిచేస్తుంది అని అంటే మనం చూసుకోవచ్చు మన ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ అండ్ సైన్స్ అండ్ నాలెడ్జ్ ఎంత అహెడ్ ఉండేదో. అక్కడ లొకేషన్స్ చెప్పడానికి లొకేషన్ జంతర్ మంతర్, జంతర్ మంతర్ వరకు హవామహల్ అదంతా తిరిగేసి మళ్ళీ లగేజ్ దగ్గరికి వెళ్ళిపోవడం. మనం రెయిన్ బసీరా దగ్గర ఫుడ్ కూడా ఇంకా స్టే కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారట. అదొక ట్రస్ట్ లాంటిది.
ఏం చేయాలో అర్థం కావట్లేదు దగ్గర. జైసల్మీర్ తారదేవికి వెళ్దామా లేదా అని. భయ్యా చెప్పాడా నేషనల్ హైవేలు వెళ్తే ఒకటో రెండో ట్రక్కులు వెళ్తాయట. వెళ్ళడం గురించి ఆలోచిద్దాం, రావడం గురించి మరి మనం ఏం చేయలేం. బోట్ లైఫ్ సినిమా అయిపోద్దా ఏమో మరి, దొరికితే వెళ్ళిపోదాం రా. ట్రై చేద్దాం. దొరకలేదనుకో సీదా పంజాబ్. ఇది చూసుకొని రిటర్న్ వచ్చేసరికి మనకైతే చాలా టైం ఎక్కువ పట్టేసింది. ఎక్కడైతే మనం బ్యాగ్స్ పెట్టామో అక్కడ వెళ్ళి కలెక్ట్ చేసుకొని రిటర్న్ వెళ్దాం అనుకునేటప్పుడు అక్కడ కొంతమంది స్టూడెంట్స్ లో ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, లేదు భయ్యా నైట్ అయింది కదా, మీరు ఇవాళ రాత్రి ఇక్కడ స్టే చేయండి అని అయితే రూమ్ ఇచ్చారు. రూమ్ ఇచ్చిన తర్వాత మార్నింగ్ లెగిచేసరికి ఆ మేనేజర్ కి మాకు పెద్ద గొడవ. దారుణంగా ఒక 2000 వసూలు చేశాడు అనమాట ఆ మనిషి. సో ఇదంతా రికార్డ్ చేయడానికి అప్పటికి మా దగ్గర ఛార్జింగ్స్ లేవు. వాళ్ళు వెళ్ళి ఆ డబ్బులు ఏదో అయిపోయింది పే చేస్తామని ఇంకా రాజస్థాన్ నుండి డైరెక్ట్ గా పంజాబ్ కి అయితే మనం బయలుదేరిపోతున్నాం. జైపూర్ లో మొత్తం అంతా వీడియో తీసేసి ఇప్పుడు మనం పంజాబ్ కు వెళ్ళిపోతున్నాం. రాత్రి నుంచి ఏం తినలేదు కాబట్టి బాయ్ మనకి తినిపిస్తున్నారు. మార్నింగ్ కలిసి గురుద్వార్ గురించి అడిగితే, బాయ్ ఆప్కా నామ్? అమర్ పడతాబ్. बहुत बहुत शुक्रिया भाई. गिरधर है मेरा. ఫుడ్ ఏంటో తెలియదు కానీ భలే అనిపించింది. చాట్ అండ్ చపాతి డెడ్లీ కాంబో. ఏరా చపాతి కాదు, బ్రెడ్ టైప్ లో ఉంటుంది. 3 కిలోమీటర్ల వరకు లిఫ్ట్ దొరికింది. ఇర్ఫాన్ బాయ్ లిఫ్ట్ ఇచ్చారు అనమాట. बहुत बहुत शुक्रिया इरफान भाई. फिर मिलेंगे. खुदाफिज. భయ్యా మనల్ని హైవే బైపాస్ మీద దించారనమాట. దాని తర్వాత ఒంటిని చూడగానే మాకు ఒక ఆర్మీ ఆఫీసర్ లిఫ్ట్ ఇచ్చారు. This is our treat, and we are passing through the toll gate. This is Chandwaji toll gate. Chandwaji near Jaipur in Rajasthan, and Rajasthan is a place of variety in India, right? You can see diversified people, diversified communities, డైవర్సిఫైడ్ cultures, diversified transportation, and diversified food. Cheer up. Break it. ఆయనతో అలా మాట్లాడుకుంటూ వెళ్తే అస్సలు టైమే తెలియలేదు. ఒక ఉన్నత పదవిలో ఉండి చాలా కైండ్నెస్, చాలా హంబుల్నెస్, చాలా గ్రౌండ్ టు ఎర్త్ ఉన్నారు. అండ్ 2 days తన క్వార్టర్స్లో అయితే మనకి ఉండమన్నారనమాట. రెస్ట్ తీసుకొని అప్పుడు పంజాబ్కి బయలుదేరమన్నారు. మనం అదే ప్లాన్ని ఫాలో అయిపోతున్నాం. అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి హాస్పిటాలిటీ దొరుకుతుందని. ఎవడైనా ఇంత వేడి పెడతాడరా చపాతీకి? లేదా గిరిగేడు వైపు కష్టం అక్కర్లేదు, ఏదో పెట్టు. మాకు అకామిడేషన్ కల్పించిన ఆర్మీ సోల్జర్ కి మేము చేసుకున్న ఫుడ్ తో అరేస్ పట్టుకెళ్తున్నాం. చేసి వచ్చేసి తినేసి పడుకుపోవడం పంపించారు. వెళ్తున్నాం. ఇదంతా క్వార్టర్స్, ఆర్మీ క్వార్టర్స్, ఫుల్లీ హై సెక్యూర్.